లిమిటేషన్ వ్యవహారం మీద తెలుగుదేశం పార్టీ ఏం రెస్పాండ్ అవ్వలేదు. యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ జనసేన ఒక ఆహ్వానం వచ్చింది, కానీ ఐఎన్డిఏ అపోజిషన్ కూటమి ఉన్న చోటకు మేము వేదిక వెళ్ళడం, వేరే వేదిక మీద చెప్తాం మా అభిప్రాయం అని. సరే, ఇటు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్ళారు, ఇటు పినరాయి విజయ్ గారు వెళ్ళారు. ఏంటి మరి నష్టం ఏం లేదా ఆంధ్రప్రదేశ్కి? ఎందుకు సైలెంట్గా ఉన్నాయి పార్టీలు? గుడ్ ఈవినింగ్ ఋషి గారు, అట్లాగే అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ అసలు ముసాయిదానే రాలేదు, దాని గురించి మాట్లాడడం అనేది విచిత్రం. అసలు ముసాయిదా ఏమైనా వచ్చి ఉంటే, బట్ డీలిమిటేషన్ జరగడం అయితే తథ్యం. మరి అది డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఢిల్లీలో రీసెంట్ గా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రెస్ తో మాట్లాడేటప్పుడు ఆయన చెప్పారు, ముసాయిదా లేకుండా మనం ఏదో ఊహాజనితంగా మాట్లాడడం అన్నది అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాల. ఇప్పుడు తమిళనాడులో ఉన్న పరిస్థితులు ఏంటి? వై స్టాలిన్ ఈజ్ రియాక్టింగ్ సో అగ్రెసివ్లీ అంటే, ఒకటే వాళ్ళకి ఎలక్షన్లు ముంచుకొస్తున్నాయి. 26 జనవరి నెక్స్ట్ ఇయర్ 26 కి వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే ఎలక్షన్స్ ఉంటే వాళ్ళు రెండోది భాష దాని మీద మాట్లాడారు, త్రిభాషా విధానం మీద, అట్లాగే ఈ డీలిమిటేషన్ మీద మాట్లాడుతున్నారు. అతనికి ఏదో ఒకటి సబ్జెక్ట్ కావాలి. కాదు, ఇప్పుడు ఈ కుంపటి కెలకడం కదపడం వల్ల ఎన్నికల్లో ఎలా ఉపయోగపడుతుంది స్టాలిన్ కి? అంటే యాంటీ బీజేపీ, అంటే యాంటీ బీజేపీ అండ్ యాంటీ అలయన్స్. ఓకే, ఇది అతని ప్లాను, అతని ఎత్తుగడ. ఇప్పుడు 2026 సంవత్సరంలో ఎలక్షన్ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ రెస్పాండ్ అవ్వలేదు, ఆమె పంపించేవాడు, ఆమె రాలా. దీనికంటే ముఖ్యమైన చాలా ఉన్నాయి, దొంగ ఓట్ల మీద మేము మాట్లాడుకోవాలి, నేను రానులే, నువ్వు నీ పని నువ్వు చూసుకో అని చెప్పి పంపించేశారు. ఇక్కడ వచ్చింది ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేషన్ లేదన్నారు, కానీ నేనేమంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ ఉంది. వైవి సుబ్బారెడ్డి లేఖ అందజేశాడు. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి రిప్రజెంటేషన్ ఉంది. నేను అన్నది చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పార్టీ వారు జనసేన కూడా పంపించారు, ఏదో మేము ఇప్పుడు రాలేము వేదిక పంచుకోమని నేను చెప్పినట్టుగా. అదే నేను అంటున్నాను. ఇప్పుడు బిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ వ్యవస్థీకృతంగానే బీజేపీకి వ్యతిరేకము, డిఎంకే వ్యతిరేకము. ఇటు ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చూడండి, కావాలంటే ఆయన కూడా ఉత్తరం రాసి, ఆ ఉత్తరాన్ని ఇది నా సందేశం, ప్రధానమంత్రి లెటర్ రాశాను, దీని మీద మీరు మాట్లాడని చెప్పేసి దాంట్లో పెట్టుకున్నాడు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ, మీరు ఇటు కేరళలో ఉన్న సిపిఐ, ఎల్డిఎఫ్, యుడిఎఫ్ వీళ్ళంతా కూడా అగెనిస్ట్ బీజేపీ. కర్ణాటక చూసుకోండి, అటు కాంగ్రెస్. ఎవరు అటెండ్ అయ్యారు? ఓకే, సో మీరు అనేది ఏంటంటే కేవలం ఇందులో పొలిటికల్ యాంగిలే తప్ప అగెనిస్ట్ బీజేపీ, అగెనిస్ట్ మోడీ వీళ్ళందరూ స్టాలిన్ మాయలో పడ్డారు. నేనంట స్టాలిన్ కి ఎలక్షన్లు ఉన్నాయి ఒకటి, రెండవది మిగతా పార్టీలకు ఏదో ఒక స్లోగన్ కావాలా, ఆ కేంద్రం మీద మాట్లాడాలా. అది తప్ప నేనేమంటా అంటే ముసాయిదా ఉన్నట్టు నాకు చూపించండి, ఫలానా ప్రకారం చేయబోతున్నాం. విద్యాసాగర్ గారు, మీరు స్కాలర్, మీరు డీప్ రీసెర్చ్ చేస్తారు, పొలిటికల్ అంటున్నారు తప్ప ఇప్పుడు మనకి కొన్ని స్టడీస్ చెప్తున్న దాని ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక చేస్తే జరిగే నష్టం ఏంటి, ఎన్ని సీట్లు నష్టపోతాం అనేది క్లియర్గా మనకి నెంబర్స్లో ఉంది. అలా కాకుండా 2026 తర్వాత ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం చేస్తే దాని ద్వారా జరిగే నష్టం మరింత ఎక్కువ ఉంది. సో దట్ 76లో ఇందిరా ప్రభుత్వం ఎలా ఫ్రీజ్ చేశారు, వాజ్పేయి ప్రభుత్వం ఎలా ఫ్రీజ్ చేశారు, అలాగే ఫ్రీజ్ చేయాలని అడుగుతున్నారు ఇప్పుడు. ఋషి గారు, మీరు అడిగిన పాయింట్ నాకు అర్థమైంది. దాని మీద రకరకాల స్టడీస్ ఉన్నాయి, రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. ఏమంటారంటే 542-43 సీట్లకి ఏదైతే స్టేక్ ఉందో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు 25 సీట్లు, తెలంగాణ 17 సీట్లు, ఆ నిష్పత్తి ప్రకారం చేస్తే మాకు అభ్యంతరం లేదు అని మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే అసలు జనాభా ప్రకారం తీసుకుంటారా లేదని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే ఇప్పుడు అమిత్ షా గారు మేమే నష్టం జరగనేమో, సీట్లు తగ్గవు అంటున్నారు, కానీ వాటా తగ్గదన్న మాట చెప్పట్లేదు ఆయన. ఇందాక వీరయ్య గారు అన్నట్టు అమిత్ షా గారు, మోడీ గారు కాదు కదా మీరు అన్నట్టు ప్రపోర్షనేట్ వాటా తగ్గదు అంటే కనుక ఎవరికి ఇబ్బంది లేదు ఈ వాటా ప్రకారం చేస్తే. అంటే ముసాయిదా రెడీ, ఒకటండి ముసాయిదా రెడీ అవ్వాలి. ముసాయిదా రెడీ అయిన తర్వాత అబ్జెక్షన్స్ ఉంటే మళ్ళీ పార్లమెంటరీ కమిటీకి వెళ్తుంది. పార్లమెంట్ కమిటీలో అన్ని పార్టీలు రావాలి, అన్ని పార్టీల చేత ఒప్పించాలి, ఒప్పించిన తర్వాత ఓటింగ్ పెట్టాలి, ఓటింగ్ తర్వాత సవరణ జరగాలి, సవరణ తర్వాత జరగాలి. ఇవంతా కూడా అంటే ఈ రోజు మాట్లాడే పార్టీలంతా కూడా ఆ రోజు కూడా పార్లమెంటరీ రిప్రజెంట్ చేసేటప్పుడు ఒకవేళ నిజంగానే సౌత్ ఇండియా
మీడియాకు గనక నష్టం జరిగేట్టుగా పరిస్థితి ఉంటే ఆ రోజు అక్కడ కమిటీలో మాట్లాడతారు కదా, మాట్లాడకుండా అయితే ఏం లేదు కదా. సో అప్పటిదాకా తర్వాత ఆగచ్చు కదా మళ్ళీ అంటారు. సరే సో దీన్ని పొలిటికల్ యాంగిల్ లో కొట్టుపడేశారు మీరు. ఓకే, దాంతో పాటు ఏమంటే సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా, ఒక చట్టం చేసిన దాని మీద స్టే తీసుకురావచ్చు కదా. Okay. నేనేమంటా అంటే వీళ్ళందరూ స్టాలిన్ మాయలో పడ్డారు, స్టాలిన్ చేసే రాజకీయాలు